రీసెంట్గా జరిగిన ప్రొడ్యూసర్ మూవీ రివ్యూ మీట్లో నాగవంశి పిచ్చ హైప్ ఇచ్చాడు. గుంటూరు కారం గురించి మీకు ఇష్టం వచ్చాడు రాసుకోండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పాడు. అప్పటి నుంచి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే గుంటూరు కారం టీజర్ వచ్చింది, పిచ్చగా నచ్చింది. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ అయితే సూపర్. నాకు తెలిసి ఆ హెయిర్ స్టైల్ రాజమౌళి మూవీ కోసం పెంచాడని అనుకుంటున్నా. మూవీ కూడా ఏదో రాజమౌళి సినిమా గ్యాప్ ఉంది కాబట్టి ఏదో అంతలోపు సర్దేద్దాం అని తీయకుండా ప్రాపర్గా తీశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బ్యాక్ ఇన్ టైమ్ బిజినెస్ మ్యాన్ ట్రైలర్ నా లైఫ్లోనే పిచ్చగా నచ్చిన ట్రైలర్. అంతకుమించి ఇంకే ట్రైలర్ నాకు నచ్చలేదు. ఇంట్లో ఎవరున్నారో ఎవరు లేదో చూసుకోకుండా వేసి ఎగిరేసా. ఒక్క డైలాగే. ప్రతిదాన్ని కల్ట్ మూవీతో కంపేర్ చేయలేం, ఎందుకంటే కల్ట్ స్టేటస్ అనేది మూవీ రిలీజ్ అయినాక ఒక ఎఫెక్ట్ మీద వస్తుంది. కానీ గుంటూరు కారం కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నా. ఆ తర్వాత రిలీజ్ చేశారు ఓబీబీ అనే సాంగ్. అది సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ లాగైతే నాకు కనబడడం లేదు. ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడో చూసినట్టుంది. అది ఎందుకు రిలీజ్ చేశారో నాకు కూడా తెలియదు. ఇంకా ఆ తర్వాత వచ్చింది మోస్ట్ అవైటెడ్, ఆ కుర్చీని మడత పెట్టి అది ఎందుకు పెట్టారు నాకైతే అస్సలు తెలియదు. మహేష్ బాబు సినిమారా ఏం పెట్టారు సరే కానివ్వండి. కాకపోతే ఒక్కటి హ్యాపీనెస్ ఏంటంటే ఈ మధ్య లాస్ట్ 4-5 మూవీస్లో మహేష్ బాబు చాలా స్టిఫ్గా ఉంటున్నాడు. ఏదో కొంచెం ఎక్కడో ఆర్టిఫిషియాలిటీ కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం మహేష్ బాబు అంటే. మహేష్ బాబుని ఒక ఫ్రీ ఎమోషన్లో చూడాలనిపిస్తుంది. కానీ ఈ మధ్యకి ఎందుకు రిజర్వ్డ్గా అనిపించాడు. ఈ మూవీలో మాత్రం అది బ్రేక్ చేసినట్టుంది. కుర్చీని మడతపెట్టి సాంగ్ ఏమన్నాడు ఒప్పుకున్నాడంటే ఈ సినిమాకి కొంచెం చాలా ఈజీగా చేసినట్టున్నాడు. డ్యాన్స్ అయితే ఎనర్జీ బీభత్సంగా ఉంది. ఒక్కొక్క స్టెప్ వేస్తా అంటే అసలు మహేష్ బాబు ఎన్ని రోజుల తర్వాత వేసాడు రా. మహేష్ బాబు ఫ్లోర్ స్టెప్పులు కస్టమైజ్ స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ స్టెప్స్ ఒక ఎనర్జీతో ఒక చామ్ తెస్తే చాలు. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇది వచ్చింది, బాగానే ఉంటుంది అనుకుంటున్నా, అదిరిపోద్ది అని అనుకుంటున్నా. మన త్రివిక్రమ్ కొంచెం బ్రేక్ తీసుకుని పూజా హెగ్డే బదులు శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరిని పెట్టాడు, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. మధ్యలో స్టైల్లో మధ్య శ్రీలీల ఏదో ఒక ఫాస్ట్ బీట్లో ఏదో స్టెప్ వస్తుంది, అది ఎందుకో కొంచెం క్రింజ్ సీన్ ఏమైనా పెట్టేశారా సినిమాలో అని డౌట్ వచ్చింది. సినిమా చూస్తే మనకు అర్థం కాదు. ఇకపోతే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. నాకెందుకు ప్రొడక్షన్ వాల్యూస్ అంత ఎక్కువ లేదు అనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ అనే రిచ్నెస్ నాకు కనబడలే. హోప్ఫుల్లీ ఆ స్టోరీ నిజంగానే ఆ వాల్యూస్కి తగ్గట్టు రూటెడ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ స్టోరీకి స్కోప్ ఉండి ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గిస్తే అది మహేష్ బాబు సినిమాకి న్యాయం చేసినట్టు ఉండదు. మూవీలో ఉన్నది చిన్న CGI వర్క్స్, ఎలా అంటే టీవీ పాలు కొట్టడం, ఇంకేదో కార్లు వేయడం, అలాంటిది నాకు నిజంగానే అంత న్యాచురల్గా లేదని అనిపించింది. కావాలంటే కొంచెం ట్రైలర్ చూసేటప్పుడు పాస్ చేసి చూడండి, ఆ బ్రేక్ అయ్యేటప్పుడు అది కొంచెం ఎక్కడ తేడా కొట్టుద్ది. కానీ మహేష్ బాబు చామ్తో ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు. ఫనీ పార్ట్ ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక నా ఫ్రెండ్ అడిగాడు, అరే త్రివిక్రమ్ మూవీ, నాకు త్రివిక్రమ్ రాసింది అంటారా అని. అవునరా ఇది త్రివిక్రమ్ మూవీనే, కరెక్టే. త్రివిక్రమ్ మార్క్ కనబడడం లేదు. మూవీలో ఏమైనా మార్క్ ఉంటుందా, లేకపోతే మనల్ని ఏమైనా డివైడ్ చేయడానికి ట్రైలర్ తక్కువ చూపించి మూవీలో ఎక్కువ పెట్టారు నాకు తెలియదు. జస్ట్ ట్రైలర్ మాత్రం యాసిడ్ చూసుకుంటే త్రివిక్రమ్ మార్క్ నాకు పెద్దగా కనబడడంలే. మార్క్ అంటే ఏంది, అత్తాని దారి సీన్ అవి ఏదో పెట్టాడు కొంచెం, అది తెలియదు. మూవీ అంత డిఫరెంట్గా ఉంటుంది, జడ్జ్ చేయలేం, ఇట్ ఈస్ టూ ఎర్లీ. కానీ చెప్తాను, చూసేంత వరకు త్రివిక్రమ్ మార్క్ అయితే నాకు కనబడడం లేదు. ఆ డైలాగ్స్ అయితే నాకు నిజంగా ఒక డైలాగ్ కూడా ఎక్కలేదు. ఎంత గొప్ప డైలాగ్స్ రాసేది త్రివిక్రమ్. ఏంటి లాస్ట్ క్లైమాక్స్లో, ట్రైలర్ క్లైమాక్స్లో డైలాగ్ వస్తుంది, గుంటూరు కారం చూడడానికి ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది, ఒకసారి నాలుగు తగిలిందో కళ్ళల్లో వచ్చేది నీళ్ళే. ఏంటి డైలాగ్, నాకెందుకు కంత్రి సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. నేను చూడడానికి సన్నగా కరెంటు తీగలా ఉంటాను, ముట్టుకుంటే దానిమ్మ షాకే, ఆ డైలాగ్ లాగుంది. ఇది త్రివిక్రమ్ డైలాగ్. ఇది మహేష్ బాబు ఇలాంటి టేబుల్ దగ్గర చూసినప్పుడు నాకు ఎందుకు సర్కార్ వారి పార్టే కొడుతుంది. హోప్ఫుల్లీ అది ఇది మొత్తం డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అంత డిఫరెంట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అగైన్ మహేష్ బాబు ఈసారి ఏ మెసేజ్లతో రాడనే చాలా హోప్ ఉంది అందరికీ. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ అన్నీ మెసేజ్లు పెట్టి ఈ మధ్య అన్నా మెసేజ్ అయితే SMS పంపించి మూవీలు మాత్రం పెట్టద్దన్నా అని చాలా ఇదైపోయారు. కానీ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో రైతుని చూసేశారు మనోళ్ళు. అది చూసినప్పుడు అందరికి మళ్ళీ టెన్షన్ ఎత్తుకునింది, మళ్ళీ ఏ మెసేజ్ ఇస్తాడో, ఏ రైతులు ఉద్యమం అంటాడో అది ఇది అని. అంటే మహేష్ బాబుని ఏం అనలేమండి, ఎందుకంటే మహేష్ ఏదైనా కొత్తగా ట్రై చేశాడు అనుకోండి, మూవీస్ సరిగ్గా ఆడటం లేదు. కాబట్టి మహేష్ బాబు పక్క ఫార్ములా వేసుకున్నాడు, ఈ ఫార్ములా ఇలా తీస్తే మూవీ హిట్, అన్ని హిట్లు కొడుతున్నాడు. కానీ ఫ్యాన్స్కి నచ్చట్లేదు. ఎవరిని రైట్ అంటాం, ఫ్యాన్స్ నచ్చేలాగా తీస్తే ఫ్లాప్లు అవుతున్నాయి సినిమాలు. అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని పోక్రీ బిజినెస్ అది డిఫరెంట్, అది సెగ్మెంట్ వదిలేసండి, కల్ట్ క్లాసిక్స్. కానీ డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే, మాస్గా ఏదైనా ట్రై చేస్తే ఫ్యాన్స్ మాత్రం చూస్తున్నా, మిగతా ఆడియన్స్ చూడట్లా. మిగతా ఆడియన్స్ చూడాలంటే ఏం చేయాలి, మనోడు ఫార్ములా ఫాలో అవ్వాలి. ఫార్ములా ఫాలో అయితే మనకు నచ్చట్లే. సో ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మహేష్ బాబు కరెక్టా, మన ఎక్స్పెక్టేషన్స్ కరెక్టా అనేది హోప్ఫుల్లీ ఈ సినిమా నెక్స్ట్ రాజమౌళి సినిమా బ్రేక్ చేస్తుందని అనుకుందాం. మహేష్ బాబుకి దెబ్బలు కానీ, రమ్యకృష్ణ ఫేస్ మీద దెబ్బలు కానీ నాకు అంత న్యాచురల్గా అనిపించట్లా. ఎందుకో బ్యూటీ కొంచెం ప్రయారిటీ ఇచ్చి ఆ దెబ్బలు చాలా లైట్ చేశారనిపించింది. బట్ ఫైన్, మహేష్ బాబు సినిమా కాబట్టి మరీ ఎక్కువ లాజిక్లో పోకూడదు కమర్షియల్ సినిమాకి. ఇదే ఆర్ట్ మూవీ కాదు కదా, ఇట్స్ ఓకే.
మహేష్ ఒక స్పెషాలిటీ ఉంది, ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కలాగా యాడ్ చేయగలుగుతాడు, చాలా క్యాలిబర్ ఉంది. కానీ ఈ మధ్య వచ్చిన మెసేజ్ సినిమాలో మాత్రం ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. కానీ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే పోకిరి, అర్జున్, నాని, నేమ్ ఇట్ వాట్ ఎవర్, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఈవెన్ తను మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కలా ఉంటుంది. ఏదైనా డిఫరెంట్ యాసిస్తే మన మహేష్ బాబు అల్లుకుపోతాడు. నాకు తెలిసి మహేష్ బాబు పర్ఫార్మెన్స్ క్వశ్చన్ చేసే ప్రసక్తే ఉండదు సినిమాలో. ఈ సినిమా ఏదన్నా ఆడుతుందంటే నాకు తెలిసి మహేష్ బాబు వల్ల ప్యూర్గా ఆడుతుంది. స్టోరీ ఒక యావరేజ్గా ఉండి ఎక్కువ క్రింజ్ సీన్లు పెట్టుకుని ఉంటే మాత్రం మహేష్ బాబు జాలు ఈ మూవీకి ఆడిచ్చేస్తాడు. ఇకపోతే మన తమనన్న, ఆయన ఎలా డిస్క్రైబ్ చేయాలో నాకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి బీభత్సంగా కొడతాడు, ఒక్కొక్కసారి ఎక్కడో విన్నట్టుందిరా బాబు అనిపిస్తుంది. ఏమో చూద్దాం మూవీకి ఆర్ఆర్ ఎలా కొట్టాడు ఏమైంది. దమ్ మసాలా మాత్రం బాగానే కొట్టాడు, ఇంకొంచెం బెటర్ అయి ఉండాలి, కానీ బాగానే ఉంది, బాగా నచ్చింది. ఆ ఓ బేబీ తీసేయండి, ఆ కుర్చీని మడత పెట్టి అంటే దాన్ని ఎలా చేయాలో తెలీదు. మేబీ ఈ మధ్య ఎక్కువ మెసేజ్ అయిపోయాయి కాబట్టి మహేష్ ఇంకొంచెం మాస్ ఆడియన్స్ దగ్గర అవుదామని ఇంకొంచెం ఫ్రీ అప్ అవుదామని చేసినట్టుంది. ఓకే ఫైన్, సాంగ్ అయితే బీట్స్ వైజ్ బాగానే ఉంది. కాకపోతే ఏదో మన యూట్యూబ్లో డీజేలు కొడతారు చూడండి, అలాగే ఉంది. చూద్దాం. నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అండి. పోకిరి బిజినెస్ ఎన్నిసార్లు చూస్తాను నాకు కూడా తెలియదు. జస్ట్ ఇమాజిన్ ఈ ట్రైలర్లో మహేష్ బాబు బదులు ఏదైనా అన్నోన్ ఫేస్ని పెట్టుకొని చూడండి, ట్రైలర్లో ఏముంటుంది. నాకైతే పెద్దగా అనిపించలేదు, మామూలుగా ఉంది. జస్ట్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్, ఆ ఈజ్, ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం దాని మీదే లాక్కొచ్చినట్టుంది సినిమా. కనీసం మూవీలో యావరేజ్ స్టోరీ ఉండి మరీ ఎక్కువ క్రీన్ సీన్స్ లేకపోతే మాత్రం మూవీ ఫ్యాంటాస్టిక్గా ఆడేస్తుంది. చూస్తుంటే మహేష్ బాబు వన్ మ్యాన్ షోలాగా అనిపిస్తుంది. గుంటూరు కారం ఫస్ట్ డే బుక్ చేశా. చూద్దాం ట్రైలర్ లాగే ఉంటుందా, మూవీలో ఇంకేమైనా దాచారా. ఒకటి మాత్రం నిజం అండి, మహేష్ బాబు సింగిల్ మ్యాన్ షో. స్టార్ట్ నుంచి ఎన్ని దాకా మహేష్ బాబు లాక్కొని వస్తాడు, అది క్లియర్గా అర్థమైంది. స్టోరీలో కొంచెం కంటెంట్ ఉంటే చాలు, మూవీలో క్రింజ్ సీన్స్ ఏం పెట్టకపోతే చాలు. మన తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో మూవీలో చూడాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే మూవీ రిలీజ్ అయినాక మళ్ళీ మన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఆ దేవుడిపైనే భారం వేసాం, త్రివిక్రమ్ ఏం చేస్తాడో మనకైతే తెలియదు. చూద్దాం, మళ్ళీ మూవీ రివ్యూలో కలుసుకుందాం.